కట్టుకోవద్దు అంటే మానేరు. కాబట్టి చీరలు కట్టుకునే వాళ్ళని మాత్రం చూడటం ఆపేస్తున్నారా అంటే చాలా మంది చీరలు కట్టుకునే వాళ్ళని కూడా మనకి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి అది ఒక వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం. వస్త్రధారణ అది ఎవరి ఏది విధంగా ఉంటే బాగుంటుంది అని మీ అభిప్రాయాన్ని మీరు ఏ విధంగా తెలపాలో కొంత ఆ విధంగా తెలియచేస్తుంటే బాగుంటుంది. కఠిన పదజాలం అన్నది, పరుష పదజాలం అన్నది, అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏదైతే అది ఉపయోగించిన తీరు అది ఖచ్చితంగా అది గమనించుకొని మనం మాట్లాడితే బాగుంటుంది అని మా సూచన. అది కాకుండా మీరు సారీ చెప్పారు, తప్పకుండా అది మీ యొక్క మంచి వ్యక్తిత్వం. అది మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు చెప్పే విషయం చెప్పచ్చు, దాని మీద అభ్యంతరం అయితే ఏమీ లేదు. కానీ మాట జారినంత తొందరగా సారీ చెప్తే కొన్ని పోవండి. కాబట్టి కొంత మనం ఈ సమాజంలో ఎవరెవరికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తే మనకు వెళ్తుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే చెప్పాల్సిన విషయం చెప్పే విధంగా చెప్పకపోవడం వల్ల అది కొంత ట్రిగర్ అయ్యే ఛాన్స్, ట్రిగర్ అయ్యింది, సెల్ఫ్ గోల్ అయ్యే ఒక ప్రమాదం అయితే ఉంది. సో ఆ విధంగా అటువంటివి కొంచెం ఉంటే కొంత మాలాంటి వాళ్ళకి, ఎందుకంటే ఎందరో